మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని నారపల్లి గ్రామంలో 15వ వార్డు సర్వే నంబర్ 48లో గల భూమిలో ఉన్న పురాతనమైన కట్టమైసమ్మ ఆలయాన్ని కొందరు భూదందా వ్యాపారులు ధనాకాంక్షతో నవాబ్ సర్దారులతో పాటు కొంతమంది హిందువులు కూడా కలిసి దొంగచాటుగా అమ్మవారి గుడిని దొంగలించుటకు పూనుకొని అమ్మవారికి మేకను బలిచ్చి గుడిలోని విగ్రహాన్ని తొలగించారు. చుట్టుపక్కల ఉన్నవారు దీన్ని గమనించి వారిని ప్రశ్నించగా విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నించిన వారు అందరికీ వారికి ఎదురు తిరగడంతో చుట్టుపక్కల ఉన్నవారు గ్రామస్తులకు సమాచారం అందించడంతో ప్రజాప్రతినిధులు, భక్తులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో తొలగించిన వ్యక్తులను పట్టుకుని వారిని పోలీసులకు అప్పచెప్పడంతో పోలీసు అధికారులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ అబ్బావతి సరిత భర్త అబ్బావతి నరసింహ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట దేవుళ్లకు భద్రత లేకుండా పోవడం జరుగుతుందని, డబ్బు ఆశతో దేవుళ్లను కూడా వదలకుండా దేవుని గుడులను ధ్వంసం చేయడానికి సిద్ధపడిన వారిపై అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా, మరలా ఇలాంటి ఘటనలు మరెక్కడ జరగకుండా చూడాలన్నారు. ఇదే విధంగా దేవుడు గుడుల ధ్వంసానికి పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ప్రజలే వారికి తగిన బుద్ధి చెప్తారని, ఈ కట్టమైసమ్మ అమ్మవారి గుడి విషయంలో జరిగిన సంఘటనను ఖండిస్తూ ధ్వంసానికి పాల్పడిన వారిపై పోలీసులు, అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని, వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు నమస్కరించి అండ్ విలేకరులకు కూడా నమస్కరించి చెప్తున్నా. ఇక్కడ మా 15th వార్డులో గల కట్టమైసమ్మ అమ్మవారి దగ్గర కొందరు గుర్తు తెలిసిన వాళ్ళే, అందరు నారపల్లి గ్రామస్తులే కావాలని ఈరోజు అత్యంత దృక్సాకరంగా అమ్మవారిని తీసి ఇంకొక దగ్గర పెట్టడానికి ట్రై చేసిరు. అది కూడా ఎలాంటి ఇంటిమేషన్ ఎవరికి కూడా లేకుండా, కనీస గ్రామ ప్రజలకు ఈ అనుమతి లేకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్మవారిని తీసి పక్క పెట్టి యాటను కోయడం జరిగింది. దీన్ని ఊరి ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. దీని అమ్మవారి విషయంలో వాళ్ళు చేసిన దీని మీద చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని, మరియు వాళ్ళను ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నాం. మరియు ఈ నారపల్లి గ్రామ ప్రజలందరికీ అమ్మవారు చాలా దైవభక్తితో ఉన్నాం. దీన్ని కూడా అమ్మవారి గుడిని కూడా డెవలప్ చేసుకోవడానికి నారపల్లి గ్రామ ప్రజలందరూ సహకరించాలని, మరియు ముందు ఇలాంటి దృశ్యాలకు పాల్పడిన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని, నారపల్లి గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా హిందువులంతా ఒకటై దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. జై కట్టమైసమ్మ తల్లి. మేము గుడిని వాళ్ళు వెంచరు డెవలప్ చేస్తారు. 8 ఎకరాల వెంచర్ ఉంది. అది ఎప్పటి నుంచో 46 సర్వే నెంబరు, 48 సర్వే నెంబరు. దీంట్లో ఎప్పటి నుంచో వాళ్ళు కొత్తగా వేరే వాళ్ళు తీసుకున్నారు. ఇది ఎప్పటి నుంచో లిటిగేషన్ ప్రాపర్టీ. దీంట్లో వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఏదో కొత్తగా వెంచర్ చేస్తున్నారు. దాంట్లో డెవలప్ చేయడానికి, ఇండ్లు కట్టడానికి ట్రై చేస్తున్నట్టు. నాకు కూడా అంత ఐడియా లేదు. దాని విషయంలో ఇక్కడ నుంచి ఒక రోడ్ ఉంది, ఈడ 30 ఫీట్ రోడ్ ఉంది. ఈ రోడ్డుకు అడ్డంగా అమ్మవారు ఉంది. మా అమ్మవారిని వాళ్ళు తీయడానికి ట్రై చేసిరు రోడ్ కావాలని. కానీ అలాంటి చర్యలు మాత్రం ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. ఖచ్చితంగా అమ్మవారి టెంపుల్ ని మరింత పెద్దగా చేస్తాం. నారపల్లి గ్రామ ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. టెంపుల్ ల్యాండ్ ఉంది కాదు, సంబంధం లేదు. ల్యాండ్ అతనికి ఈ టెంపుల్ కి సంబంధం లేదు. ఇది రోడ్ మీద ఉంది, రోడ్ కు సంబంధించిందే. రోడ్ మీద ఎప్పటి నుంచో నిల్చుంది. గత 40 ఇయర్స్ నుంచి ఉంది అమ్మవారి మాత్రం తీయడానికి ఎట్టి పరిస్థితుల్లో సహకరించాం. వాళ్ళు ఎవరో నాకు కూడా అంత ఐడియా లేదన్న. నన్ను పిలిచి సర్దార్ భాయ్, సర్దార్ నవాబ్ నన్ను పిలవలేదు, సర్దార్ పిలిచిండు. నవాబ్ కూడా ఆ సిచ్యువేషన్ నుండి వెంచర్ ఓనర్ కూడా ఆయన పేరేందో నాకు తెలియదు. ఏమన్నా వాళ్ళు చూస్తే గుర్తుపడతా. సర్దార్ ఇక్కడ వెంచర్ 48 సర్వే నెంబర్ లో ఎప్పటి నుంచో నివాసం ఉంటుండు. అతను మాత్రమే, అంతవరకే తెలుసు సార్. దీని గురించి నేను పూర్తి క్లారిటీ ఇస్తాను సార్.